తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. అవినీతికి పాల్పడిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. భద్రాచలం సీఐ రమేష్, సీఐ గన్మన్ రామారావు, సారపాక గ్రామానికి చెందిన కార్తీక్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా మట్టి రవాణా చేస్తున్నందున స్టేషన్ కు తీసుకువచ్చిన టిప్పర్ ను విడుదల చేసేందుకు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం, ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకున్నట్టు విచారణలో తేలిందని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. మార్చి 19 ఒక గ్రావెల్ లారీ వెళ్తాను. లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం టౌన్కి గ్రావెల్ లారీ వస్తాను. అయితే భద్రాచలం టౌన్ పోలీసు స్టాఫ్ ఆ లారీని ఆపారు. గ్రావెల్ తోవడానికి మీకు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి లారీని ఆపారు. ఆపిన తర్వాత ఆ లారీని తీసుకొని స్టేషన్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ లోపల లారీ ఓనర్ కూడా వచ్చి సిఐ గారిని కలిశారు. సార్, అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్, గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఐ గారికి చెప్పడం జరిగింది. సార్ మీ ఇష్టం సార్, అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది, కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ ఈ లోపల సీఏ గారి గన్మెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి 30,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి 30,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ లోపల ఆ గ్రావెల్ లారీ ఓనర్ ఉండి నేను అంత ఇచ్చుకోలేను, కావాలంటే కేసు రిజిస్టర్ చేసుకోండి, నాకు అంత పేయింగ్ కెపాసిటీ ఉంది. మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళీ వెళ్ళి సిఐ గారితో మాట్లాడిన దాన్ని 20,000కి తీసుకొచ్చాను. సర్లేని మళ్ళీ 20,000 ఇమీడియట్గా ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన విధిలేని పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు రేపు నాకు ఇప్పుడల్లా వెసులుబాటు కాదు, నెక్స్ట్ కడతానంటే కూడా ఒప్పుకోకుండా ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చిన తర్వాత ఫోన్పే ద్వారా అతనికి 20,000 రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించారు. ఇదే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ఫోన్పే ద్వారా 20,000 ట్రాన్స్ఫర్ చేయించిన తరువాత లారీని రిలీజ్ చేశారు. లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు, ఫోన్పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది, అంతా చేసిన తర్వాత చేశారు. తర్వాత మేము ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకు ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి కార్తీక్, అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు, ఆ కేసు పెట్టకుండా అది రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫ్రంటేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. రామారావుని మేము ఏసీబీలో ఏ కేసు చేసినా మీడియేటర్ సమక్షంలో చేస్తాం, ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే ఉండదు. ఆ మీడియేటర్ సమక్షంలో రామారావు క్లియర్గా చెప్పాడు, సిఐ గారు చెప్పమంటేనే నేను అతని దగ్గర 20,000 రూపాయలు తీసుకొని మా ఫ్రెండ్ అకౌంట్లో వేయించానని చెప్పాడు. దిస్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేస్తాం.